గురుగారి తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి 2025 సంవత్సరం? 2025 సంవత్సరంలో కుంభరాశి వారికి ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు కుంభరాశి. కుంభరాశి వారికి ఏంటి అంటే ఎల్నాటి శని వెల్లుదలలో వస్తున్నది. గురువు 4వ స్థానంలో గత 2 సంవత్సరాల నుంచి బాగాలేనటువంటి గురువు మే 18 నాడు అద్భుతంగా రాబోతున్నాడు కుంభరాశి వారికి. రాహువు 11వ స్థానంలో ఉంటే రాహువు 12వ స్థానంలో ఉంటే రాహువు జన్మానికి రాబోతున్నాడు. కేతువు 8వ స్థానంలో ఉంటే కేతువు 7వ స్థానానికి రాబోతున్నాడు. అంటే దీని యొక్క ప్రభావంతో కుంభరాశి వారికి ఏంటంటే 14 ఆదాయము, 14 వ్యయము, 8 ఆదాయం, 7 రాజపూజ్యత, 5 అవమానత కుంభరాశి వారికి. కుంభరాశి వారందరికీ కూడా ఏంటంటే 2025 సంవత్సరంలో మాత్రం వారి మనస్సులో ఉన్న కోరికలు మాత్రం తప్పకుండా నెరవేరుతాయి. డ్రీమ్స్ ఏమున్నా కూడా ఆ డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయి తప్పకుండా. ఎందుకు అంటే శని వెల్లుదలలో వచ్చింది కాబట్టి, మీనంలో వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి. అందులో కేతు సప్తమంలో వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి. అందులో గురువు 5వ స్థానానికి రాబోతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మార్చి 28 నుంచి మొదలుకుంటే అక్టోబర్ 18 మధ్యలో చిరకాల వాంఛ నెరవేరుతుంది. మరి చిరకాల వాంఛ ఒకటి ఉంటుంది కదా, మనసులో చెప్పుకోలేని ఆలోచన ఉన్నా కూడా అది నెరవేరుతుంది. అందులో గృహయోగం సిద్ధిస్తుంది ప్రయత్నం చేస్తే, ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి లభిస్తుంది. శుక్రుడు 11వ స్థానంలో వచ్చినటువంటి యొక్క సమయంలో స్త్రీలతో వీరికి ఆకస్మికమైనటువంటి యొక్క ధనలాభం జరుగుతుంది. స్త్రీలంటే ఇంట్లో అమ్మ కూడా కావచ్చండి, వేరేలాగా భావించవద్దు. అక్కడ తల్లి కూడా, తల్లి కావచ్చు, వదిన కావచ్చు, చెల్లె కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా. భార్య అనేది కామన్ అంటే ఏంటంటే వీళ్ళందరిలో ఎవరైనా కూడా వారి ద్వారా వారికి సంబంధించిన యొక్క విధానంతో వీరికి లాభం జరిగేటువంటి యొక్క విధిగా ఉంటుంది. కాబట్టి ఆ ఒక ఫ్రెండ్ కావచ్చు, ఒక లవరే కావచ్చు, ఎవరైనా కావచ్చు అఫ్ కోర్స్. ఎందుకంటే ఒక 4 సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. సపోజ్ అమ్మాయికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నవి, వివాహం కావాలి. వివాహం అయితే తనకు లాభం వచ్చినట్టే కదా, ఒక స్త్రీతో వచ్చినట్టే కదండి అక్కడ. కాబట్టి ఏ విధమైనటువంటి ఒక అనుసంధానం చేసుకుంటే ఆ విధంగా ఉంటుంది. అంటే ఒక స్త్రీతోటి మాత్రం వీరికి 2025 సంవత్సరంలో మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం వస్తాయని మనం చెప్పవచ్చు. ఇకపోతే ఏంటంటే మీరు జాగ్రత్తలు వహించవలసినటువంటిది ఏంటంటే కొంచెం వాక్కు విషయంలో జాగ్రత్త ఉంచాలి, ఆలోచన రంగంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, ఆర్థిక పనుల లావాదేవీలతో అందరికీ వాగ్దానం చేయకూడదు, జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నంలో కూడా అధికారుల ఒత్తిడి ఉంటుంది, కొంచెం ఓపికతో సంయమనతో పాటించాలి. ఇలాంటివి కనుక చేసినటువంటి యొక్కడలా కుంభరాశి వారందరికీ కూడా మంచి విజయావకాశాలతో ముందుకు వెళ్తారని మనం యథావిధిగా చెప్పవచ్చు. రైట్. సో కుంభరాశి వారికి కూడా చాలా బాగుంది. సంవత్సరం అంతా కూడా హాయిగా సంతోషంగా గడిపేస్తారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి, ఆలోచన చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం, హామీలు, ఇలాంటివన్నీ కూడా కాస్త ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. ఏదేమైనప్పటికీ ఒకసారి జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. జాతకాలని గురువు గారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మరి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.